దయాపాత్రం దేభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాథయామపరంపర యో నిత్యమచ్యుత పదాంబుజైక్మరుక్మ వ్యామోహతదితరాణి సదైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యోతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మోద్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాద భక్తాంగిరేణ పరకాయ విశ్రాంతి శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్తు నిత్యం నాదం పంకజనేత్రామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగేంద్రం కురుకేశ చంద్రజలదిన్ గోవింద పౌరాధిపౌ భట్టార్యం నిగమాంత యోగి జగదాచార్యో స కృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థ సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం ఖలు వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసూనవే యత్కటాక్షణలక్షాణాం సులభ శ్రీ తదా శ్రీకృష్ణపాద పాదాబ్దే నమామి సరిసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్ మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః శృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణబంధుం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమునే ప్రపద్యే శరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగ సింహగిరిదేశిక పాదుసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లమాం భజే శ్రీమద్వేంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి తీర్థయే ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్గతం శ్రీ షట్కోపవాన్మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువజిదినాడెన్నం తెన్కొలుగూరెన్నం மறுவினியவன் பொன்னவென்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியுடையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் மண் கொலுகோல் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் என் தை சடகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கை தீரமான் சமனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் செய்றார் சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பெயராத உள்ளம் பெற வான் திகழும் சோலை மதிலரங்கள் வன்புகள் மேல் ஆண்டு தமிழ் மறைகள் ஆயிரமும் இன்று முதல் தாய் சடுகோபன் மயம்பாள் வளர்த்த இதத்தாய் இராமானுசன் மிக்கவிரை நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தடையாதி தப்பியலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருகை அருகோல் யாழினிசை வேதத்தையில் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం తిరువృత్తంలో 73వ పాసురంలోకి ప్రవేశించాము. జీవాత్మ పరమాత్మ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నవవిధ సంబంధాలతో కూడినటువంటి తత్వాన్ని
లోకానికి అర్థం అవ్వడం కోసమని ఒక ప్రేయసి ప్రియుడు అన్నట్లుగా ఆరోపించి వారి మధ్య కలిగేటువంటి విరహ వ్యధని అటు గాలితోటి, చంద్రుడి వెన్నెలతోటి, ఇలాగ లోకంలో బాధ కలిగించేటువంటి వాటితో పోల్చి చాలా అందమైనటువంటి కవితా విశ్లేషణతో అద్భుతమైనటువంటి పాసురాలను మనకి అందించారు నమ్మాళ్వార్లు తిరువిరుత్తం అనేటువంటి మొట్టమొదటి దివ్య ప్రబంధంలో. అందులో మనం 73వ పాసురంలోకి వచ్చాం. వాల్ వెణ్ణిలవు உலகாரச்சுரக்கும் வெண்தெங்களென்னும் பால்வின் சுரவி சுரமுதிர் மாலை பரிதி வட்டம் போலும் சுடரடலாடிப்பிரான் பொழிலேழளிக்கும் சால்வின் தகைமை கொலான் తమియాట్టి తళరందరువే. ఇవాళ మనకు అందమైనటువంటి గోక్షీరం, పాలని పితకడం, ఆ పాలని మనము చక్కగా ఆస్వాదించడం అనే ఒక ప్రక్రియని ఇవాల్టి పాసురంలో మనకి తెలియచేస్తున్నారు. ఏదండి ఆవు? ఇవే కవితాపరంగా చెప్పేటువంటి అలంకారాలని కొన్ని ఉంటాయండి. రూపకాలంకారము అని ఒక అలంకారం ఉంది. అంటే ఒక దాని యందు ఇంకో లక్షణాన్ని మనం ఆరోపించి సమన్వయాన్ని చేసుకోవడం అన్నమాట. అది ఎలాగో మనకి ఈ ప్రతిపదార్థ తాత్పర్యాలు చెప్పుకుంటే తేలిగ్గా తెలుస్తుంది. విణ్వాల్ వెన్నెలవు, ఆకాశం నుంచి తెల్లటి వెన్నెల అలా వర్ష రూపంగా వస్తుందా అన్నట్టు వస్తుంది. వర్షం ఒకచోటే వర్షిస్తుంది, వెన్నెల లోకమంతా వర్షిస్తుంది. పాల్ ఉలగు ఆరసురక్కుం, లోకమంతా నిండేలాంటి అందమైనటువంటి వెన్నెలది. ఏదో ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వకుండా ఉందాం అనేటువంటిది లేదు, అందరికీ సమానంగా పంచుతున్నాడు. ఎవరండి? వెళ్తింగళ్ ఎన్నం సురవి, చంద్రుడు అనేటువంటి ఆవు. దీన్ని రూపకం అంటారండి. చంద్రుడి మీద ఏ ధర్మాన్ని పెట్టారు? గోత్వాన్ని పెట్టారు. ఆవు ఏం చేస్తుంది? పాలని స్రవిస్తుంది. చంద్రుడు ఏం చేస్తున్నాడు? వెన్నెలని స్రవింప చేస్తున్నాడు. కాబట్టి చంద్రుడనే గోవు పాలు అనే వెన్నెలని మనకి అందిస్తోంది. ఇలా చెప్పడాన్ని రూపక అలంకారము అని అంటారనమాట. అది ముదిర్మాలై, సాయంకాలం, ముదిరిన సాయంకాలం అంటే అప్పుడే సంధి పడ్డం కాకుండా ఇంకా కాస్త టైం గడిచి చీకటికి దగ్గరగా ఉన్న సాయంకాలాన్ని ముదిరిన సాయంకాలము అంటారు. అది ఉండేదే ఒక గంటన్నరో అనుకోండి. అందులో మొదటి అరగంట కాకుండా తర్వాత చీకటికి దగ్గర అయ్యే కాలాన్ని ముదిరిన సాయంకాలము అంటారు. అంటే ఇంకా చీకటి పడిపోయింది అనేలా అనిపించే టైం అన్నమాట. అలాంటి సమయంలో సురతమియాట్టి తళరందదు, ఈవిడేమో బాబోయ్ మళ్ళీ రాత్రి అవుతోంది, ఎలా గడుస్తుందో ఏమిటో. బాధలు ఉన్న వాళ్ళందరూ రాత్రిని చూసి భయపడతారండి. పొగలు ఎలాగో అలాగా మిగిలిన విషయాలలో మనస్సు వెళ్ళిపోతుంది కాబట్టి బాధలు సహించుకోగలుగుతాం. రాత్రి అయ్యేటప్పటికి మిగిలిన ఇంద్రియ వ్యాపారాలన్నీ మనస్సులోకి చేరతాయి. మనస్సు ఏకాగ్రంగా ఉంటుంది. అందువల్ల బాధల యొక్క తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అది దాని స్వభావం. ఇది మనం శారీరక బాధల గురించి చెప్పుకుంటున్నాము. ఇక్కడేమో ఆళ్వార్ నాయకి విరహ బాధని గురించి చెప్పుకుంటాం. పొగలు ఎలాగో అలా గడిచిపోతుంది. రాత్రి అయ్యేటప్పటికి పరిది వట్టం పోలం సుడరే. ఈ చీకట్లను పోవాలంటే 2 దివ్య తేజస్సులు కావాలండి. ఏమిటది? సూర్యమండల కాంతి. సూర్యుడు వచ్చినా చీకటి పోతుంది. అడల్లాజీ, లేకపోతే చంద్రుడు వచ్చినా పోలం సుడర్, చంద్రుడు వచ్చినా పోతుంది.
చంద్రుడు సూర్యుడు అనేటువంటి వాళ్ళు చీకటిని పోగొట్టేటువంటి ఒక తేజ పుంజాలు అన్నమాట. అలాంటి కాంతి కలిగిన వాడు స్వామి. ఆయన్ని ఎలాగ సూర్యచంద్రులతో పోలుస్తారండి? చేతిలో చక్రమేమో సూర్యుడు, శంఖమేమో చంద్రుడు. అందువల్ల వేడి ఉంది, తీవ్రత ఉంది, ఆహ్లాదకత్వం కూడా ఉంది. ఈ రెండు ఆయుధాలని సూర్యచంద్రులతోటి అందంగా పోల్చారు అన్నమాట. అలాగా పోల్చి అడల్లాజి బలమైన చక్రాయుధాన్ని కల పిరాన్ ఈయన. ఏడు పొడిల్ 7 లోకాలకి అళిక్కుం శాల్పింతగై మైకొల్ ఆం. ఆ భగవంతుడు కాకపోతే ఇంక మన్ని ఎవరు రక్షిస్తారు? అది ఇందులో సారాంశం. అంటే చంద్రుడు ఉదయించాడు, అప్పుడే రేఖామాత్రంగా ఉన్నాడు. అయ్య బాబోయ్, ఈయన కూడా వచ్చేసాడు, అసలే రాత్రి అయిందని నేను బాధపడుతుంటే ఈ చంద్రుడు కూడా వచ్చి బాధ పెట్టేస్తున్నాడు అని ఆ నాయకి తల్లడిల్లిపోతోంది. ఆ నాయకును చూసి చెలి అంతకంటే బాధపడిపోతోంది. పాపం మా ఫ్రెండ్ ఇలా అయిపోతోంది, ఇలా అయిపోతోంది అని ఆ స్నేహితురాలు పలికినటువంటి అలాగా చెప్తారు అన్నమాట. అంటే సాయంకాలానికి బాలచంద్రుడికి ఇద్దరికీ బాధ కలిగిస్తున్నాడు దేవుడు. రెండిటిని బాధ పెడుతున్నాడు. ఆళ్వారు చూసి బాధపడిపోయేవి ఇవి రెండు. రాత్రి అవుతోందంటే భయం, చంద్రుడు వస్తాడంటే భయం. ఈ భయాల నుంచి రక్షించగలిగిన వాడు స్వామి ఒక్కడే. అయితే తెల్లటి వెన్నెల పాలు అదిచ్చే గోవు చంద్రుడు. ఏ గిన్నెలోకి పడుతున్నారండి? లోకం అనే గిన్నెలోకి పిండుతున్నాడు ఆ పాలను. ఒక అందమైన ఆరోపణ అన్నమాట. దీన్ని రూపక అలంకారము అని అంటారు. అలాంటి ఆయన లోకాలన్నింటినీ రక్షిస్తాడు అని పేరు పెట్టుకున్న ఆయన ఈ చీకటి నుంచి, ఈ వెన్నెల నుంచి ఆళ్వార్ నాయకుని రక్షించకపోతే ఆయన సర్వరక్షకుడు ఎలా అవుతాడండి? అందరినీ రక్షిస్తాడంటున్నారు. ఈవిడ ఎంత బాధపడిపోతుంది, ఈవిని రక్షించట్లేదు. ఆయన రక్షకుడు అనే పేరు ఆయనకి ఎలా సరిపోతుంది అంటే ఉలగు అరక్సురక్కుం, లోకమనే బాణలోకి వెన్నెల అనే పాలని పిండుతున్నారు అని. ఇది చాలా అద్భుతమైనటువంటి భావన అన్నమాట. అంటే ఈ లోకాలన్నీ కూడా భగవంతుడికి శృంగార ఉద్యాన వనాలు అని అంటారు. మన తిరువాయిమడిలోనే నమ్మాళ్వార్లు కూడా అంటారన్నమాట. పిరాన్ సేద కావు కండీర్ పెరుందేవుడై మూవులగే. పిరాన్ పైద ఆయన సృష్టించినటువంటి తోటలు ఈ లోకాలనే బాణగా చేసుకుని చంద్రుడనే ఆవు పాలు వెన్నెల అనేటువంటి పాలని కురిపిస్తోంది. ఏమిటండి దీనివల్ల మనకి ఆళ్వార్లకు సంబంధించి స్వాపదేశార్థం ఏం తీసుకోవాలి అంటే, తగిన సమయంలో పరమాత్మ రాలేదు, ఆళ్వార్లు తల్లడిల్లుతున్నారు. ఆ ఆళ్వార్లు పడే బాధని చూసి భక్తులు ఎంతో బాధపడుతూ చెప్పినటువంటి పాసురము అని మనం చెప్పుకోవాలి. అరే, ఈ ఆళ్వార్లు పెరుమాళ్ళని ఇంత నమ్ముకున్నారు కదా, ఆయన నమ్ముకున్నందుకైనా వచ్చి వెంటనే చక్కగా కాపాడొచ్చు కదండి. అబ్బబ్బే రావట్లేదు, సర్వరక్షకుడు అని పెద్ద పేరు పెట్టుకున్నాడు. ఆ పేరు ఆళ్వార్ల విషయంలో సరిపోవడం లేదు, ఎందుకంటే ఆళ్వార్లని ఆయన రక్షించడం లేదు అనేటువంటి బాధని సఖి చెప్పినట్లుగా ఈ పాసురంలో మనకు అందమైనటువంటి భావాన్ని అందించారు. మనం వేదాంత విషయాలతో పాటు కవితా పోకడలు, శైలి, ఎలా రచిస్తారు, ఏం చేస్తారు, అది కూడా అప్పుడప్పుడు ఒక్కొక్క మాట అనుకుంటున్నాం కదా. దీన్ని రూపక అలంకారము అంటారు, ఆరోపణ చేయుట అంటారు. ఎంత అందమైనటువంటి భావము. చంద్రుడనే ఆవు
వెన్నెలనే పాలని లోకం అనే బిందెలోకి కురిపిస్తోంది. ఇది సారాంశమైనటువంటి విషయం. ఈ సమయంలో ఆళ్వార్లు వెన్నెలను చూసి బాధపడుతుంటే, నేను సర్వరక్షకుణ్ణని చెప్పుకుంటున్న పరమాత్మ ఈయన్ని మాత్రం రక్షించడం లేదు. ఇంకేందయ్యండి అయింది అన్నట్లుగా పాసురార్థం మనకి కనిపిస్తుంది అన్నమాట. ఇంకా మనం తిరువాయిమొழிలో ప్రవేశిస్తే 5వ 10 4వ తిరువాయిమొഴి 6వ పాసురంలోకి ప్రవేశించాం. 6వ పాసురాన్ని ముందు అనుసంధానం చేసుకుందాం. 4, 5, 4, 6. 5, 4, 6. பின்னின்ன காதல் நோய் நெஞ்சம் பெருதடும் வாள் முன்னென்னுயிரா ஓழி கண்புடைய மூடிற்றாள் மண்ணின்ன சக்கரத்து எம்மாயவனும் வாரானால் இன்னென்ன நீளாவி காப்பாரார் இவ்விடத்தே. కాదల్ నోయ్. ఆళ్వార్లకి ఒక బాధ వచ్చిందండి. ఏమిటా బాధ? కాదల్ నోయ్, ప్రేమ అనేటువంటి జబ్బు చేసింది. అది ఒక రోగంలా వచ్చి పట్టుకుంది. అది విడిచిపెట్టను అంటోంది. పిన్నెంజం, అది వెనకాలుంది. నెంజం పెరుదు అడుం, మనస్సుని తెగ బాధ పెట్టేస్తోంది. ఈ ప్రేమ అనేటువంటిది మనస్సుని నలిగిపోయేలాగా పిండేస్తోంది అంటారు చూడండి. అలా మనస్సుని బాధ పిండేస్తోంది. ఇరా ఊ మున్నెండ్రే, ఇరా ఊరి అంటే రాత్రి ఏమో ఒక యుగం అంత అయిపోయింది. నేను రెడీగా ఉన్నా బాధ పెట్టడానికి, చిన్నగా కాదు కల్పమంత అయిపోయా, యుగమంత అయిపోయా అని అట్నుంచి రాత్రి వచ్చింది. ఇప్పుడు 2 శత్రువులు అయ్యారు ఆళ్వార్లకి. ఒకటేమో ప్రేమ శత్రువుగా మనస్సును బాధ పెడుతోంది. రెండవదేమో చీకటి శత్రువుగా యుగ యుగాల చీకట అన్నట్లుగా తరుముకొని వస్తోంది. కణ్పుడయ్య మూడిత్, ఈ చీకటి కళ్ళ ముందేముందో కూడా తెలియనంతగా బాధ పెడుతోంది. అంటే అసలు ఏమి కన్ను గ్రహించలేక పోతోంది. మన్నిన్న శక్కరం మాయవనం, చాలా అందమైనటువంటి అమరి చేతిలో అలాగా చక్కగా కుదిరి పట్టుకోబడేటువంటి ఆ సుదర్శనం ఆశ్చర్యచేష్టితుడైన కృష్ణుడు. మాయవనం అంటే ఎంత మాయావి అండి. ఆ చక్రంతో ఎన్ని విశేషాలు చూపించాడండి. ఆయన రావట్లేదు. వరుసగా ఒక్కొక్కటే ఏం జరుగుతోందో చెప్తున్నారు. నెంబర్ 1 గుండెలు పిండేసేంత బాధ. నెంబర్ 2 చీకటి బాధ. 3వది కంటికి ఏమీ కనపడడం లేదు. 4వది శంఖచక్రధారి అయిన స్వామి రావడం లేదు. ఎన్నెన్న నీళ్ళావి, ఇలాంటి స్థితిలో నా ఆవి మనసు ఆత్మ ఇవ్విడత్ కాపారార్, ఈ సమయంలో ఇక్కడ నన్ను ఎవరు రక్షిస్తారు? నాకు ఇంకా రక్షకులే లేరు. శత్రువులు అటాక్ చేస్తున్నారు, అట్నుంచొకళ్ళు ఇట్నుంచొకళ్ళు. ప్రేమ ఏమో మనస్సు మీద పడి బాధ పెడతాం, చీకటేమో కంటికి కనపడకుండా చేస్తాను. రావాల్సిన ఆయనేమో రాకుండా కూర్చున్నాడు. ఇంకా నాకు దిక్కేముంది అనేటువంటి దాన్ని ఈ పాసురంలో చెప్తున్నారు. 6ాం పార్ట్ 139వ పేజీ అండి. విరహ వ్యసనమం సెల్లానెక్క, ఒకవైపేమో విరహం, పెరుమాళ్ళకి దూరమైన బాధ. రాత్రియుమాయి, రెండవదేమో ఇదిగో నేను వస్తున్నా, మన ఇద్దరం కలిసి చంపేద్దాం అని వాళ్ళిద్దరూ ఒప్పందం చేసుకున్నారా అన్నట్లుగా వస్తున్నారు. ఎవరెవరు? బాధ గారు, చీకటి గారు, వాళ్ళిద్దరూ వస్తున్నారు. రక్షకనా నవనం వారాదురిందాల్,
మూడోదేమో ఎలాంటి వాళ్ళు వచ్చినా రక్షించేవాడు ఉంటే బెంగుండదు. కానీ ఇక్కడ రక్షించే శంఖచక్రధారి అయిన స్వామి రాలేదు. ముడియప్రదా పెరాద ప్రాణనై రక్షిప్పారు ఆర్ ఎంగిరాళ్. పోని హాయిగా జీవితం చాలించేద్దామంటే ఆ మరణం కూడా రావట్లేదండి. ఇటు స్వామి రావట్లేదు, అటు మరణం కూడా రావట్లేదు. ఈ సమయంలో నన్నెవరు రక్షిస్తారు అంటున్నారు పరాంకుశ నాయకే. పిన్నెండ్ర కాదల్ నోయ్. కాదలు ఎన్ని రకాల ప్రేమలో ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క విశేషణం ఎడ్జెక్టివ్స్ వేస్తారండి. మామూలుగా ఒక చోటేమో పేరమల్ కాదల్, ఇంకా చెప్పలేనంత ప్రేమ అని అక్కడ విశేషణం. ఇక్కడ పిన్నెన్న కాదల్, వెంటబడి వచ్చేటువంటి ప్రేమ అంటారు. ఇంకో దాంట్లో ఇంకోటి బాధించే ప్రేమ అని విశేషణాలు వేసుకుంటూ వెళతారనమాట. పుక్క విడం పుక్కు వడింబిట్టు నలిగిన ప్రేమ వ్యాధి ఆనదు. అది ఎక్కడ కొంచెం కూడా వదిలిపెట్టకుండా ఈ మనస్సంతా నిండి నన్ను బాధ పెట్టేటువంటి ప్రేమ. అలాంటి ఆశ అనేటువంటి ఒక వ్యాధి. ఆశ అంటే ఇక్కడ కాదల్ అంటే ప్రేమ, ప్రేమ అనేటువంటి వ్యాధి. ఇడైందొదుంగ కై కొరుంగ్ నిழలిల్లాద పడిగిరెక్కై. ఈ ప్రేమ బారి నుంచి తప్పుకొని ఎక్కడో అక్కడ దాక్కుందాం అనుకుంటే నిழలిల్లాద, ఇంత నీడ పట్టు కూడా దొరకట్లేదు నాకు, తప్పించుకోలేకపోతున్నాను. అంటే ఆ ప్రేమ తత్వం అంతలా వ్యాపించేసింది. మొన్న అన్నారే త్రివిక్రమావతారంలో లోకాలను కొలిచినప్పుడు పాదం ఎలా వ్యాపించిందో ఇవాళ ఆళ్వార్ల యొక్క బాధ అలా వ్యాపించింది. ఇంత నీడ కూడా లేదు, దాక్కుందామన్నా ఎక్కడ నీడ లేదు. నెంజం పెరిదడుమాల్ నెంజై మిగవన్ నోవు పడుతా నిండ్రదు. మనస్సుని నలిపేస్తోంది అన్నారండి ఒక పదం. అంటే ఏదో బాధపడ్డం ఒక ఎత్తు, అలా కాదు, అసలు ఇంకా బాధ తప్ప ఇంకేమీ లేనట్లుగా అయిపోయింది మనస్సు. నెరుప్పానదు సురునయ్యే వేవప్పన్నే పెన్నయ్యిరే పురంబే పోయి చుడవదు. నిప్పు ఉందనుకోండి, ఆ నిప్పు ఒక కట్టెని ఆశ్రయించి ఉందనుకుందాం. ఇంకా తేలిగ్గా అగ్గిపుల్లు ఉందనుకోండి, మంట మండించాం. మండించినప్పుడు ముందు అదేం చేస్తుంది, ఆ పుల్లని కాల్చేసి తర్వాత అవతల వస్తువుని మండిస్తుంది. నన్ను ఇదే కదా క్రియేట్ చేసింది అని దాన్ని వదిలిపెట్టదు. ఎక్కడ పుట్టిందో దాన్ని కూడా మండించేసి దాని సహాయంతో ఇతరులది మండేలా చేస్తుంది. అలాగే అప్పడియే అలాగా తాన్ కిడక్కమిడత్తై మిగవం నలి ఆనింద్రదాయిత్తు. ఈ ప్రేమ నా మనసులో పుట్టింది, నా మనస్సునే ముందు కాల్ చేస్తుంది, తర్వాత ఎక్కడికైనా వెళుతుంది. చిన్న చిన్న ఉపమానాలు చూడండి. నిప్పు పుట్టిన చోటిని కాల్చిన తర్వాతే ఎక్కడికైనా వెళుతుంది. ఒక అగ్గి పుల్లను వెలిగించినప్పుడు పుల్ల కాలిపోతూనే ఇంకొక దాన్ని కాలేలా చేస్తుంది. ప్రేమ అనేటువంటిది నా మనస్సులో పుట్టి మనస్సుని కాల్చేస్తూనే మిగిలిన చోటికి ప్రయాణము చేస్తుంది. అంటే నిప్పు లాంటిది అన్నమాట, అంటే తట్టుకోలేనిది అని అర్థం. ఓవరాల్ గా ప్రేమ వ్యాధియం ముండ్రిత్యాది ప్రేమ వ్యాధియం రాత్రియా విరకల్పమం తన్నిలే సంకేతిత్తు వందా పోలే ఇరా నిండ్రదు. ఈ ప్రేమ అనే వ్యాధిని రాత్రిని ఇద్దరు ఒక చోట కలుసుకున్నారు. కలుసుకుని, ఇదిగో ప్రేమ, నువ్వు ముందు బయలుదేరు, నేను నీ వెనకాలే వస్తాను, ఇద్దరం కలిసి ఒకేసారి ఆళ్వార్ల మీద పడదాం, ఎలా తప్పించుకుంటారో చూద్దామని సంకేతిత్తు వందా పోలే, ఒక సంకేతాన్ని, గుర్తుని ఒకదాన్ని, ఒక నిర్ణయాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకుని బయలుదేరారండి. అలా ఉందిట చీకటి. అంటే చీకటి, ఇదిగో నేను ఇక్కడ బయలుదేరా, నువ్వు అక్కడ బయలుదేరావా అని దాన్ని అడుగుతోంది అనమాట. దేన్ని? ప్రేమను అడుగుతోంది.
ఆళ్వార్లను బాధ పెట్టడంలో ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ అని అవి రెండు మాట్లాడుకుంటున్నాయట. ఏమంటాయిటవి? నాన్ పిన్నిట్టు వరిగిరేన్, ఇదిగో నేను వెనకాల వస్తాను. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్ అండి, 140వ పేజీ ఫస్ట్ లైన్. నీ మున్నే తప్ప మేషు జంతుకల్, నువ్వేమో కొంచెం కూడా మిస్ అవ్వకుండా ముందు వెళ్ళిపోయి రెడీగా ఉండు. ఎన్నవరు వార్తై పోలే వందదు అని ఒక ఒప్పందం చేసుకుని వచ్చాయా అన్నట్లుగా రెండు వైపుల నుంచి రెండు బాధ పెడుతున్నాయి. ఎదిరిగళల్ ఎളിയരാനാൽ അവർ കയ്യിലെ വില്ലൈ പരിപ്പിത്ത് ക്ഷേപ്പിപ്പത്തായി കൊണ്ടു పరిభవిప్పారై పోలే. ప్రతి దానికి ఒక పోలిక అందిస్తారండి. ఎందువల్లంటే అలాగా ఇలాగా అని ఒక పోలిక చెప్పగానే ఓహో అదా అని మనకు అర్థం అవ్వడం తేలికవుతుంది. ఇప్పుడు ఆళ్వార్లు ఉన్నారు, ఈ ఆళ్వార్లను అట్నుంచి ప్రేమ బాధిస్తోంది, ఇట్నుంచి చీకటి బాధిస్తోంది. అది ఎలా ఉంది అంటే, ఒకడున్నాడండి, బాణం విల్లు పట్టుకుని ఉన్నాడండి. వాడి మీదకి ఒక్కసారి ఎదిరిగళ్ళు ఎളിయరానాల్, శత్రువు గనక బలహీనుడైతే అవరి కయ్యిల్ విల్లై పరిపెత్తు, వాడి చేతిలో వింటిని పడగొట్టి క్షేపిప్పదాయి కొండ పరిభవిప్పారై పోలే. వాణ్ణి రెండు వైపుల నుంచి అటాక్ చేసి ఆక్రమించినట్లుగా వాడి మీద పడి. ఇప్పుడు ఏమవుతుందంటే, ధైర్యం ఉన్నంతసేపు తన బలాన్ని అద్భుతంగా ప్రదర్శన చేస్తాడు. ఒక్కొక్కసారి లోపల పిరికితనం ఉంటుంది, పైకి డాంబికంగా ధైర్యంగా ఉన్నట్లుగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇది తెలిసిపోతుంది, అవతల వాడు తగ్గుతున్నాడు, ఇదే టైంలో మనం వీడిని కొట్టాలి అని చెప్పి వాడి మీద ఒక్కసారి బాణప్రయోగం చేసి వాడి ధనస్సుని విరవగొట్టేసి వాణ్ణి లొంగదీసుకున్నట్లుగా ఆళ్వార్ల యొక్క ధైర్యాన్ని దెబ్బ కొట్టేసి ఆయన్ని లొంగ తీసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఈ తలయిల్ ఎళమై కండు రాత్రి ఆగర ఊజి ముండ్రే నిండు కన్నై మరయ్యా నిండ్రదు. ఇక్కడేమో రాత్రి అందుట నేను ఇప్పుడు విశ్వరూపం ధరిస్తాను, పెద్దదాన్ని అయిపోతాను అందుటాడు. ఎలా అయిపోతాయండి అలాగా? మానసిక భావన. మనకి రాత్రి గడవట్లేదు అంటే గడవకుండా క్షణం ఆగదండి, కాలం పరుగులు పెడుతూనే ఉంటుంది. మనకి గడవట్లేదు అంటే అర్థం ఏమిటి? మనం దానివల్ల సుఖాన్ని పొందలేక పోతున్నాము, అది అర్థం అన్నమాట. అలాగే ఇక్కడ ఉట్కన్నై కాదల్ మరయ్యా నిన్రదు కట్కన్నై రాత్రి మరైతదు. ఇక్కడ బయట కన్ను లోపలి కన్ను అని రెండు మాటలు ప్రయోగించారండి. బయట కన్ను అంటే లోకాన్ని చూసేటువంటి ఈ మన కన్ను అనే ఇంద్రియం. లోపల కన్ను అంటే విషయాలను గ్రహించేటువంటి మనస్సు అనే కన్ను. ఈ మనస్సు అనేటువంటి కన్ను అది నన్ను విడిచిపెట్టట్లేదు చూపు. ఈ లోపల ఉండే కన్ను విడిచిపెట్టదు, బయట ఉండే కన్ను విడిచిపెట్టదు. అంటే చూడలేకపోతున్నాను, ఏం చేస్తున్నానో తెలుసుకోలేకపోతున్నాను. మనకు ఒక ప్రయోగం ఉందండి, ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఏదో చేస్తూనే ఉంటారు, పని చేయకుండా కూర్చోరు. ఆ సమస్యని పరిష్కారం ఎలాగా అనే విషయంలో ఆలోచన రావట్లేదు అనడానికి ఈ పదం ఉపయోగిస్తారు. ఏం చెయ్యాలో తెలియట్లేదు అని. కణ్బుత్తై యుమ్మాడిత్తాళ్ళు, ఇక్కడ ఒక చక్కటి తర్కాన్ని చెప్పారనమాట. అంటే ఆలోచన, రీజనింగ్ అంటాం చూడండి మనం, అది చెప్తున్నారు ఇక్కడ. ఎలాగా? గ్రాహకముమాయ్ ప్రకాశముమాయిరిక్కర చక్షురింద్రియత్తై. రెండు పదాలు ఇచ్చారండి, కొంచెం కఠినంగా అనిపిస్తాయి కానీ కఠినం కాదు, అర్థం తెలిస్తే తేలిక. ఎలాగా? గ్రాహకం గ్రాహ్యం అని రెండు పదాలు వాడారండి. గ్రాహకం అంటే చూసే కన్ను, గ్రాహ్యం అంటే ఈ కన్ను చూసిన వస్తువు. ఈ కంటితో ఒక వస్తువును చూస్తున్నాం అనడానికి కొంచెం శాస్త్ర భాషలో ఏమంటారు? గ్రాహకంతో. అంటే ఇది సాధనం, ఇన్స్ట్రుమెంట్,
చూడడానికి ఒక పరికరం. దీనితో ఒక దృశ్యాన్ని చూస్తున్నాం అనడానికి కొంచెం పదజాలం కూడా, మనకి వొకాబులరీ కూడా పెంచాలి, పెద్దగా తెలియచేయాలి అనేటువంటి భావంతో కొన్ని పదాలు నంబిళ్ళయ్య గారు ఇలా వాడుతూ ఉంటారన్నమాట. గ్రాహకముమాయ్ అంటే గ్రహించేదై, ప్రకాశమమాయిరిక్కర చక్షురింద్రియత్తై, కాంతివంతమైనటువంటి చక్షురింద్రియము. ఆ ఇంద్రియానికి ఆ కాంతి లేకపోతే ఎదుట దాన్ని తనలోకి తీసుకుని వచ్చి ఆ బింబాన్ని ప్రతిబింబంగా మార్చి మన కంటికి చూసే శక్తిని అది ఇవ్వలేదు కదా. ఇది బయట కన్నమాట. గ్రాహ్యమాన ఇరుళ్ వందు మూడా నిండ్రదు. ఇక్కడ పెద్ద శాస్త్ర విషయాన్ని చిన్నగా అర్థమయ్యేలా చెప్పారండి. కన్ను వెళ్ళి వస్తువును చూడాలి, కానీ ఇక్కడ ఏమైందో తెలుసా? రివర్స్. వస్తువు వచ్చి కంటిని కప్పేసింది. ఇక్కడ వస్తువు ఏది? చీకటి. చీకటి వచ్చి కనపడకుండా చేసింది. అమ్మో, ఇదేదో పెద్ద విషయంగా ఉంది అనుకోక్కర్లేదు, చాలా తేలిక విషయం. మన కంటికి ఏమిటి అలవాటు? ఒక వస్తువుని చూడడం అలవాటు. ఇక్కడ ఏమైంది? ఆ వస్తువే కంటి మీద పడింది వచ్చి, అంటే కనపడకుండా పోయిందనమాట. అంటే చీకటి వచ్చింది అని అర్థం అండి. ఇది కొంచెం అందంగా మాట్లాడడము అంటారు కవితా భాషలో. ఇప్పుడు మనం చాలాసార్లు చెప్పుకున్నాం చూడండి, నీ పేరేంటి మామూలుగా అడగడం. కాస్త అందంగా కవికుల గురువులు కాళిదాసులు వంటి వారు ఎలా ప్రయోగించేవారట ఆ రోజుల్లో. అయ్యా, ఏ అక్షరాలు నీ పేరయ్యే అదృష్టానికి నోచుకున్నాయి? ఏముందండి అందులో? నీ పేరేమిటని అడగడమే. కానీ అండంలో సరిగ్గా ప్రయోగించకపోతే అపార్థాలు వస్తాయి. మీ నాన్నగారు ఏం చేస్తున్నారు అనడానికి, మీ అమ్మగారి భర్త గారు ఏం చేస్తున్నారు అనడానికి తేడా ఉందండి. అది ఇంకా కొంచెం పచ్చిగా కూడా అడుగుతుంటారు. ఆ ప్రయోగంలో రే ఎక్కడ తిరిగి వచ్చావు మామూలుగా అడుగుతాం. నాయన, ఏ ఏ ప్రదేశాలను నీ పాదస్పర్శతో పవిత్రం చేసి వచ్చావు తండ్రి? ఇది తిట్టేనండి, ఎక్కడ తిరిగి వచ్చావురా అని. కానీ అనడంలో ఒక కవిత వైఖరి అంటారు దాన్ని. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు? గ్రాహకం కన్ను, గ్రాహ్యం చీకటి. ఈ కళ్ళు చీకటిని చూశాయి, ఇలా చెప్పడం. ఇక్కడ ఏమంటున్నారు? చీకటి కంటిని కప్పేసింది, రివర్స్ అనమాట. అది వచ్చి కంటి మీద పడి నువ్వు నన్ను చూడలేవలే అనేసిందిట. దీనిని కొంచెం పదాలు పరిచయం. గ్రాహకం, గ్రాహ్యం, చూసేది, చూడబడేది. ఇక్కడ ఎదురు తిరిగి చూడబడే చీకటి వచ్చి చూసే కంటిని కప్పేసింది అంటే అర్థం ఏమిటి? అంతా చీకటి. మనని చెప్పమంటే హాయిగా చెప్పేస్తాం చీకటి వచ్చిందండి, కానీ అది ఒక శాస్త్రీయంగా చెప్పాలి అంటే ఎన్ని పదాలు వాడతారు, ఎలా వాడతారు, ఆ పొయిటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటివి ఎంత అందంగా ఉంటాయి అనేది ఇక్కడ చెప్పారనమాట. చూడండి, గ్రాహ్యమాన ఇరుళ్ వందు, చూడబడే చీకటి వచ్చి మూడా నిండ్రదు, చూడనీయకుండా చేసింది. కంటికి ఏం కనిపించట్లేదు అని అర్థం. కొంచెం స్టాండర్డ్ గా చెప్పారనమాట. అందుకే ఇరుళోడొత్త నిరత్తయ్యుడయ్యవన్ను వందు మున్నే నిన్నాళం. ఈయనకి చీకటికి స్నేహంటండి. ఇందులో కిష్యుడికి చీకటికి నల్లదనంలో ఫ్రెండ్షిప్. ఏ చీకటి, నువ్వు నల్లగా ఉన్నావా, నేను నల్లగా ఉన్నానా, మన ఇద్దరిలో ఎవరు గొప్ప అని. అందుకనే అంటారు, నల్లనయ్య నిన్ను చూచి తాను వెళ్ళబోయెనో కన్నయ్య. చీకటిట నల్లనయ్యను చూసి వెలవెలపోయింది. ఆహా, నా రికార్డు కూడా బ్రేక్ చేసేసాడు కృష్ణుడు, ఎంత అందంగా ఉన్నాడు. నల్లతనము నిన్ను చూచి తాను వెళ్ళబోయెనో కన్నయ్య. చీకటి కూడా బాధపడేంత నలుపు. అందువల్ల ఇక్కడ ఏం పదం? ఇరులోడు ఒత్త నిరత్తయ్యుడయ్యవన్.
చీకటితో ఫ్రెండ్షిప్ చేసుకున్న స్వామి అంటే చీకటిలో కలిసిపోతాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ చీకటి ఫ్రెండ్ గారు కూడా వెళతారు. నేనున్నాలే, నిన్ను కనపడనీయకుండా దాచేస్తూ ఉంటాను అని చెప్పడం అనమాట. వందు మున్నే నిన్నాలం కాణమన్నాదపడి ఎదురుకుండానే ఉంటాడు కానీ కనిపించడు. ఇటావాగిర ఊరి కన్నై మరయ్యా నిన్నదెండవమాన్. చీకటనే ఎటువంటి కాళరాత్రి లోకాన్ని కప్పేస్తోంది అంటే కంటికి ఏమి కనిపించడం లేదు. మన్నెంద్ర ఇత్యాది. కృష్ణుడు అనే మాట వినపడేటప్పటికి కண்ணన్ గారి పాప కూడా వచ్చి ఒళ్ళో కూర్చొని చూడండి, ఓ కృష్ణుడి గురించి ఏదో చెప్తుంది అని చెప్పి. పిల్లలకి కృష్ణుడు అంటే కూడా అంత ఇష్టం అన్నమాట. అది ఎంగిరపడియే எப்போதும் எங்கெங்களானேமையானெங்கிருப்படியே ஆசிரிதற்கு விரோதிகள் உண்டான போதாக ஆயுதமெடுக்க పార్తిరాదే. ఏమవుతుందంటే ఎదురొస్తుంది ఆ శబ్దం, దాంతో మాటలు ముందుకు వెళ్లకుండా అవుతోంది. కొంచెం కొంచెం దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే మనకి అప్పుడు మ్యూట్ లో ఉండండి. చక్కగా మ్యూట్ లో ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. అదొక్కటే గుర్తు పెట్టుకోండి చాలు. సీత గారు మ్యూట్ చేసుకోండి అమ్మా, డిస్టర్బెన్స్ వస్తుంది. ஆசிரிதற்கு விரோதிகள் உண்டான போதாக ஆயுதம் எடுக்க பார்த்திராதே எப்போதும் ఒక్క కైయిలే విడాదే కొండరిక్కుం ఆయిత్. ఈయన చేతిని విడువని చక్రాయుధం. ఏమిటండి చక్రాయుధము? ఆయుధం ఎప్పుడు నా కోసం స్వామి వెతుక్కోకూడదు, నేను రెడీగా ఉండాలి అని చెప్పి స్వామి వెంట ఉంటుంటాడు. సంకల్పమాత్రంగా ఉంటుంది, అనుకునేటప్పటికి అలా చేతుల్లో కనపడుతూ ఉంటుంది అనమాట. యమ్మాయవనం ప్రకాశ ద్రవ్యత ఇట్టు తమసయ్యనిక్క వల్ల ఆశ్చర్యభూతన్. అది చేతిలో ఉండేటప్పటికి ఎదురుకుండా ఉన్న చీకటంతా పరుగులు పెట్టి పారిపోతుంది, వెలుగులు నింపుతుంది ఆ చక్రం. నివర్తకత్తై ఇట్టు నివర్త్యత్తై అజైకైకోమవనుక్కో. ఇక్కడ కూడా 2 పదాలను పరిచయం చేశారండి. ఇందాక పరిచయం చేసిన పదాలు గ్రాహకము, గ్రాహ్యము. చూసేది, గ్రహించేది, గ్రహింపబడేది. ఇక్కడ 2 పదాలు. నివర్తక తయ్యిట్, నివర్తకం పోగొట్టేది అంటే చక్రం, తన కాంతి వల్ల చీకటిని పోగొట్టేది. నివర్త్య తయ్యనేకమవనకు, చీకటిని పోగొట్టేటువంటి వాడు. పోగొట్టేది చక్రము, పోగొట్టబడేది చీకటి. ఆ పదాలేంటి? నివర్తకము, నివర్త్యము. నివర్తకత్తై ఇట్టు నివర్త్యత్తై నివర్తి పిక్క తట్టుండో. అలా కాకుండా పోగొట్టబడేదాన్ని అది ఎదురు తిరిగి నేనే పోగొడతానని వస్తే అంటే చీకటి అంతలాగా స్వామితో కలిసిపోయింది అన్నమాట. అది చేతిలో చక్రం ఉంటే చీకట్లను పోగొట్టగలిగిన స్వామి కూడా చీకటిలో నల్లగా ఉండిపోయాడు అనేటువంటిదే అని. வருவதாக நினைக்க வாரானால் இங்கு సంకల్పమది వేండ வருவதாக నినైకామయ్యం. ఏమండి, ఏదో తాను పెద్ద కష్టపడి నా కోసం చేయవలసింది నేనేం ఎక్కువ కోరుకోవట్లేదండి. అనుకుంటే చాలు, నినైకామయ్యం. అసలు రావాలని ఉంటే చాలు నీకు మనస్సులో. వచ్చావా లేదా అన్నది వేరు విషయం, రావాలి అని ఉంటే చాలన్నమాట. ప్రకాశదం ఎత్తయిట్టు తమస్సై పోక్క కడవదెంగర మర్యాదయ్యై కులైకయ్యం ఆగిర ఇవై వేండ. నీ ప్రకాశంతో చీకటిని పోగొట్టావే ఒకప్పుడు అన్నారు. అలా అని సూచించి వదిలేశారు. ఇది ఏ కథని గుర్తు చేస్తుంది? తన చక్రాయుధముతోటి సూర్యుణ్ణి అడ్డుకొని జయద్రథుణ్ణి రక్షించావే సైంధవుణ్ణి. ఆవేళ అంత పని నా కోసం చేయక్కర్లేదు స్వామి, నువ్వు అంత కష్టపడక్కర్లేదు స్వామి, ఊరికే అలా వచ్చి కనపడితే చాలు. తాన్ వరవ అమయ్యం, నువ్వు వస్తే చాలు, నా కోసం నువ్వేం కష్టపడకు, ఊరికే కంటికి కనపడు అంతే. నివర్తక స్వభావత్తాలే నివర్త్యం
తన్నడయ్యే పోం. ఈ పదాలు రెండు అంటే ఇవాళ పాఠంలో మనకి రెండు జంట పదాలు కొత్తవిగా వచ్చాయి. గ్రాహకము గ్రాహ్యము, నివర్తకము నివర్త్యము. గ్రాహకము గ్రహించేది, గ్రాహ్యము గ్రహింపబడేది అక్కడ. ఇక్కడేమో నివర్తకము పోగొట్టేది, నివర్త్యము పోగొట్టబడేది. చీకటికి అన్నమాట ఇది. ఇలాగే ఈ పదాలని ఆవేళ జయద్రథుడి సైంధవుడి యొక్క వధలో నువ్వు పడిన కష్టం పడమని నేను ఇప్పుడు నిన్ను కోరడం లేదు. ఊరికే వచ్చి కనపడితే చాలు. ఎన్నిన్న నీడావిగా పారాత్ முடிய வேண்டுமளவிலே நூரே பிராயும் ఆయిరెక్కర ఇవ్వాత్మ వస్తువై. అసలే పోదాం 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 అని నేను అనుకుంటుంటే నీకు 100 ఏళ్ళు, నీకు 100 ఏళ్ళు, నీకు 100 ఏళ్ళు అంటుంది. బాబోయ్, నేను బ్రతకలేను, పోవాలిరా దేవుడా అనుకుంటున్నా. కాదమ్మా, శతమానం భవతి శతమానం భవతి, 100 ఏళ్ళు ఉండు, 100 ఏళ్ళు ఉండు. ఏం చేయను, నాకింత ప్రకృతి కూడా ఎదురు తిరిగితే అంటే కోరిన మరణము కూడా నా దగ్గరికి రావట్లేదు అని బాధనమాట. మూడెత్తునో కువారారు. ఇలాంటి సమయంలో నన్ను రక్షించేవారెవరు? నెక్స్ట్ పేజీ 141 పేజీ ఫస్ట్ లైన్. అచ్ఛేద్యోయం అదాహ్యోయం యంగిర. ఇది మనకి భగవద్గీతలో చెప్తారు కదండి. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోషోషేవచ నిత్య సర్వగతస్థాణు అచలోయం సనాతన. ఆత్మతత్వాన్ని నిజంగా ఎంత అద్భుతమైనటువంటి ద్వితీయ అధ్యాయం అండి. అందులో స్థిత ప్రజ్ఞత్వ లక్షణాలన్నీ చెప్పారు, సృష్టి క్రమత్వాలన్నీ చెప్పారు, ఆత్మస్వరూపాన్ని ఎంత బాగానో వివరించారు. భగవద్గీతలో 2వ అధ్యాయం మూలం లాంటిది అనమాట. అది ఉంటేనే మిగిలిన గీతాశాస్త్రం అనే వృక్షం అత్యద్భుతంగా ప్రకాశించింది. అచ్ఛేద్యోయం, ఈ ఆత్మని ఛేదించలేము. అదాహ్యోయం, దీన్ని దహింపలేము. అక్లేద్యము అని దీన్ని బాధలు పెట్టలేము. ఎన్నో దీన్ని ఎండింపలేను. ఇలాంటివన్నీ చెప్పిన ఆత్మ, చూసావా నా గురించి ఎంత గొప్పగా చెప్పారో. ఎంగిర వజనత్తైకొండు, ఆ మాటలు విందుకండి ఆత్మ. నిండ్రు వజక్కు పేశానింద్రదాయిత్తు ఆత్మ. హే, నేను ఇంత గొప్పదాన్ని, చూసారా, నన్నెవరు ఏం చేయలేరు, కావాలంటే గీతలో చూసుకోండి అన్నట్టుగా నా కేసి చూసి నన్ను ఆట పట్టిస్తోంది. ఇత్తైముడెత్తు నమ్మై నొక్కు వారారి ఎంగిరదండ్రు. ఇలాంటి ఆత్మని పోగొట్టి నన్ను రక్షించేవారెవరని ఇప్పటి మరగచ్చన్నదు తన్నై. ఇలా గొప్పలు పోయినటువంటి ఆత్మని గురించి చెప్తున్నారు. ఈ కథలాగా అల్లడం చుట్టూ ప్రేమ అల్లుకుంటూ రావడం ఏమిటి? ఆత్మ శాశ్వతమైనది అని చెప్పడం, ఆత్మ శాశ్వతమైనది అని చెప్పడం అన్నమాట. ஒரு தமிழன் శబ్దత్వకు తాత్పర్యమాగ ఇట్టు వైకిర పిరివిలముడయాగ ఎన్ ఉయిర్పగయ్యై నీకి. అది విశ్లేష దశలో కూడా ఇది పోదు. ఇది పెద్ద వేదాంతార్థాన్ని ఒకటి అని చెప్పారండి. మీకు మరణం అనేది దేహానికే గాని ఆత్మకి కాదు అనే విషయాన్ని అనమాట. ఎన్నై నోక్కువార్ ఆర్, నన్ను రక్షించేవారు ఎవరు? ఈ బాధల్లో నన్ను రక్షించేవారు ఎవరు? ఎండ్రు ఇవిడతే సర్వరక్షకనాన అవను ముదవాద. అందరినీ రక్షిస్తానంటున్నాడండి. వాళ్ళ మధ్యలో నేనున్నాను, మరి నన్ను రక్షించద్దా? నన్ను అక్కడనే ఏరి పక్కన పడేసి మిగిలిన లోకాలు రక్షిస్తాడా? అప్పుడు సర్వరక్షకుడు అనే పేరు ఆయనకి ఎలా సరిపోతుంది? ఈ వ్యవస్థయ్యలియని ముడెందు పిజైరే సుఖం. ఇలాంటి స్థితిలో పోతేనే హాయిగా ఉంటుంది. ఇలాంటి బతుకు బతికే కంటే ఈ జీవితాన్ని ముగించుకోవడమే నయం. 2 విషయాలు. పేరా సర్వరక్షకుడు, గుణమా ఎవరికి బాధ ఉంటే వాళ్ళని రక్షించేస్తా. 2 పెట్టుకున్నాడు. ఆ సర్వరక్షకుడు అందులో ఒకటైనా నన్ను రక్షించట్ల, పిలిచి మొత్తుకుంటున్నా రావట్ల. ఇంకెందుకయ్యా బిరుదులు, తీసి పాడేవయ్యా,
అన్నంత బాధగా అంటున్నారు ఆళ్వార్లు 6వ పాసురంలో. పిన్న కాదల్ నోయ్ నెంజం పెరిదడుమా முன்னின்றாவூழி அன்புடைய மூடிற்றாள் மண்ணென்ன செக்கரத்து எம்மாயவனும் வாரானால் என்னென்ன నీళావి కాపారారి ఇవ్విడతే. ఇప్పుడు 7వ పాసురం. కాపారారి ఇవ్విడத்து கங்கிருளென்னும் துளியாய் சேண்பாலது ஊழியாய் செல்கின்ற கங்குள்வாய் தூப்பால வெண்செங்கு செக்கரத்தோன் தோன்றானால் தீப்பால வல்வினையேன் దైవంగాళ్ ఎన్ సైదేనో. చుట్టూ ఉన్న ప్రకృతితో మరపెట్టుకున్నారు, సరిపోలేదు. ఏం చేయాలా, ఎవరికి చెప్పుకోవాలా, నాకు దిక్కెవరా అని వెతికితే దైవంగాళ్ ఎన్ సైదేనో. ఓ దేవతలారా ఏం చెయ్యాలో చెప్పండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళారండి ఈ పాసురంలో. ఏమండి, లోకంలో అందరూ అయిపోయారా చెప్పుకునేవాళ్ళు? ఆ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళారండి అంటే వ్యాఖ్యానంలో కారణాలు చెప్తారు, చూద్దాం. ముందుగా ప్రతిపదార్థాన్ని చూద్దాం. ఆళ్వార్లు దేవతలతో మొరపెట్టుకోవడం, ఈ పాసురం దేవతలతో మొరపెట్టుకోవడం. అది 4th లైన్లో దైవంగళాల్ ఎన్ సైగేను, దేవతలారా ఏం చేయమంటారు అది. ఇవ్విడెత్తు కాపారా, ఈ సమయంలో, ఈ సమయం అంటే భగవంతుడికి దూరమై బాధపడుతూ ఉన్న ఈ సమయంలో కంగు ఇరిల్ నుంతుళి, అసలే చీకటండి. ఆ చీకట్లో టప్పు టప్పు టప్పమంటూ చినుకులు పడ్డం మొదలెట్టాయి. ఇంకా బాధ చూడాలి. ఇటు చీకటి, అటు చినుకులు. ఆయ్ సేన్ పాలదు ఊజియాయ్. ఇప్పుడు ఈ రాత్రి అనుకుంటుంట, ఆహా నేను యుగంలా మారిపోతాను, ఆళ్వార్ నాయకి దుఃఖం పెంచేస్తాను. ఒరు పగల్ 1000 కాదు, ఒరు ఇరుళ్, ఈ చీకటి ఉందే ఇది ఒక 1000 లాగా నేను చేస్తాను. అంటే ఒక కల్పంలాగా, అంటే క్షణం ఒక యుగంగా గడుచుట అని అర్థం. రోజు చెప్పుకుంటున్నాం ఇది. బాధలు ఎక్కువైనప్పుడు ఎప్పటికీ కాలం గడవదు. ఎప్పుడు తెల్లారుతుందిరా దేవుడా అనుకుంటా. ఏమండి, తెల్లారితే బాధలు పోతాయా? పోవు. డైవర్షన్ వస్తుంది. అన్ని పనుల మీకి మనస్సు ప్రవర్తిస్తుంది. దాంతో కొంచెం బాధలు తగ్గినట్టు అనిపిస్తుంది. రాత్రి అయ్యేటప్పటికి అన్ని పనులు ఉండవు, మనస్సు ఒక్కటే పని చేస్తుంది. అది బాధ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అది ఒక యుగంగా కనిపిస్తుంది. అప్పుడు కాలం ఒకలాగే పరిగెడుతోంది, ఇప్పుడు కాలం ఒకలాగే పరిగెడుతోంది. ఆనందంగా ఉన్నప్పుడు యుగాలు క్షణాలుగా అయిపోతాయి. దుఃఖంగా ఉన్నప్పుడు క్షణాలు యుగాలుగా మారిపోతాయి. అది సెల్గింద్ర కంగుల్వాయ్, అలా నెమ్మదిగా నడుస్తున్న రాత్రి. తూపాల్ వెన్ సెంగ్ సెక్కరత్తన్, నిర్మలమైన స్వభావము కలిగిన స్వచ్ఛమైన తెల్లటి శంఖము పాంచజన్యం, చక్కరము సుదర్శనము, ఇవి కలిగిన స్వామి తోన్రాన్, కనపడడు. ఆ శంఖ చక్రధారి ఒక్కసారి కనిపిస్తే చాలమ్మా, అంటే ఆయన కనపడడం లేదు. దైవంగాళ్, ఓ దేవతలారా, తీపాలవల్ వినయ్యేన్, నా బాధ అగ్నిలా కాల్చేస్తోందండి. అలా ఇలా లేదు, నిప్పు కాల్చినట్టు కాల్చేస్తోంది. ఎన్ సైగేన్, ఏమి చేయగలను? నన్ను ఇంత బాధ పెడుతోంది ఈ ప్రకృతి, నేను ఇప్పుడు ఏం చేయగలను అని బాధపడుతున్నారు. 7వ పార్ట్ వ్యాఖ్యానం, 7 వ్యాఖ్యానం 142వ పేజీ. రాత్రియాగిరయుగం సెల్లా నిற்க అవన్ వందు తోత్తామయ్యాలే. రాత్రేమో యుగంలా గడుస్తోంది, ఆయనేమో రావడం లేదు. అనిమిషరాగయ్యాలే. ఇంకా ఎవరికి చెప్పుకుందామా అని చూస్తే దేవతలు కనపడ్డారండి. దేవతలకే అనిమిషులు అని పేరు. అనిమిషులు అంటే దేవతలు. ఎందుకని? నిమిషము అంటే ఈ రెప్ప పాటండి. ఇలా రెప్ప వాలిచ్చి మళ్ళీ అలా తెరిచే టయాన్ని నిమేషము అంటారు.
నిమి అనేటువంటి వాడు నేను ఎక్కడ ఉండాలి అని అడిగితే మానవుల కనురెప్పలని ఆశ్రయించుకొని ఉండు అని వరం ఇచ్చారండి. ఈ కంటి రెప్ప మీద ఉంటాడు. అందువల్ల సాధ్యమైనంత వరకు అలా పడేయడానికే ప్రయత్నం చేస్తాడు. అంటే నిద్రపోవడానికే ఎక్కువ అవకాశం. మరి వాడి పోస్టు వాడు దక్కించుకోవాలంటే నిద్ర రావాలి, ఎప్పుడు నిద్రలో పడి ఉండాలి అన్నమాట. ఆ దేవతలకి ఈ రెప్పపాటు లేదండి. ఆ నిమిషులు అంటే అలా చూస్తూనే ఉంటారు. వాళ్ళకి రెప్ప పడ్డం అనేది ఉండదు. దీన్ని మనకి మన ప్రబంధాలలో కూడా చాలా బాగా ప్రయోగిస్తారండి ఈ పదాలని. ముఖ్యంగా భారతంలో వస్తుంది నలదమయంతుల కథ. ఆ నలుడు దమయంతి ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు ఇంద్రుడు, అగ్ని, వాయువు వీళ్ళందరూ కూడా దమయంతిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అంత అందంగా ఉంటుంది ఆవిడ. వాళ్ళు ఎంత బాధ పెడతారంటే ఆ దేవతలు నలుడి దగ్గరికి వచ్చి నలుడా నువ్వు దమయంతి దగ్గరికి వెళ్ళి మాలో ఒకళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పు, నువ్వే దూతగా వెళ్ళాలి అని ఆయన్ని పంపిస్తారండి. ఎవరైనా ఆయన దమయంతిని పెళ్లి చేసుకోవాలి అనుకున్న చక్రవర్తి అయినా ఆయన్ని దేవతలు అడుగుతారు, మా తరపున దౌత్యం చేసి వెళ్ళి మాలో ఒకళ్ళని పెళ్లి చేసుకోమని అడుగు అని. అది సాధ్యం అవుతుందా? ఒరే నువ్వు కాదురా చేసుకోవడం, మాలో ఒకళ్ళని చేసుకోమని అంటే లోకంలో ఎవడైనా సరే అంటాడండి. కానీ ఈయన బయలుదేరతాడు, దూతగా వెడతాడు. వెళ్ళేటప్పటికి పెద్ద చక్కటి సంవాదం ఉంటుంది అక్కడ. నువ్వు వాళ్ళని చేసుకో, అగ్నిని చేసుకో, వాయువుని చేసుకో, జలదేవతని చేసుకో, అలా చేసుకో, ఇలా చేసుకో అని బోడు కథ చెప్తాడు దమయంతికి. ఆవిడ అంటుంది, నేను నిన్ను తప్ప ఎవరిని చేసుకోను, నువ్వు ఎన్ని చెప్పినా సరే నా మాటగా చెప్పు వెళ్ళి అని పంపించేస్తాను. సరే ఆయన వచ్చి చెప్తాడు, ఓన్లే పాపం అతని నిజాయితీ అతను చూపించుకున్నాడు, మనమే ఒక పని చేద్దాము అని ఆ దేవతలందరూ నలుడి వేషం వేసేసుకుంటారు. నలుడు ఎక్కడ కూర్చున్నాడో ఆ సీటుకి అటిద్దరు ఇటిద్దరు నలుగురు దేవతలు వచ్చి కూర్చుంటారు. పంచనలోపాఖ్యానం, 5 నలులే, వాళ్ళు నల చక్రవర్తులే. అక్కడికి వచ్చేటప్పటికి ఈవిడ దండ పట్టుకుని వస్తోంది. నలుడు అక్కడ ఉన్నాడు కదా అని గబగబా రాబోయేటప్పటికి 5 సింహాసనాల్లో నలులు కూర్చుని ఉన్నారు, నల చక్రవర్తులు. అప్పుడు శ్రీనాథుడు గాని సంస్కృత భారతంలో గాని చాలా అందమైనటువంటిది. ఎలా గుర్తించడం అసలు నలుడు ఎవరో? దమయంతి సరస్వతీదేవిని ప్రార్థిస్తుంది, అమ్మా నాకు నువ్వు వీరిలో అసలు నల చక్రవర్తి ఎవరో గుర్తించేలా చెయ్యి అంటే వెంటనే ఆవిడ బుర్ర పనిచేస్తుందిట. ఎలాగా? వాళ్ళ ముఖాల్లోకి చూడు, రెప్పలు టపటపలాడిస్తే నలుడు, ఆ చూపే లేకపోతే దేవతలు, పొక్కులు ఇచ్చిందనమాట. అప్పుడు వెళ్ళి ఒక్కొక్కళ్ళని చూస్తే వాళ్ళు ఇలాగ బిగుసుకుపోయిన కళ్ళు, రెప్పపాటు ఉంటే అందంగానే రెప్పలు లేకుండా ఇలా మిడిగుడ్లు పెట్టుకు చూసుకుంటే అది ఏమందంగా ఉంటుందండి. ఓహో వీడు కాదు మధ్యలో కూర్చున్నాడు ఆయన, అలా కళ్ళు ఆర్పుతూ ఓ ఈయన నల చక్రవర్తి అని అతని మెడలో వేసింది దండ అని అంటారు. అనిమిషత్వము అనేటువంటిది అక్కడ అలా గుర్తు పెట్టింది ఆవిడ అని. ఇలాగ చాలా గ్రంథాల్లో వీటి మీద రకరకాల కథలు ఉంటాయన్నమాట. అలాగా ఇక్కడ కూడా వీళ్ళు అనిమిషరాగయ్యాలే, నిమేషము రెప్పపాటు లేకపోవడం వలన ఉరంగాద దైవంగళై కురిత్ నాన్ సైవేనెంగిరాళ్. వాళ్ళకి నిద్ర లేదు, దేవతలకి రెప్పలున్నాయి కాబట్టి మనం అదృష్టవంతులం. కానీ రెప్పలు లేవనుకోండి, ఒకసారి ఊహించుకోండి ఎలా నిద్రపోతామండి. అసలు రెప్పలు లేకపోతే నిద్ర ఎలా పడుతుంది? అలా కళ్ళు చూస్తుంటే కొంతమంది ఉంటారనుకోండి అదృష్టవంతులు, చూస్తూనే నిద్రపోతూ ఉంటారు. రకరకాల భంగిమలు చూస్తూ ఉంటాం మనం కదా. వాడు నిద్రపోతున్నాడో మెలకుగా ఉన్నాడో తెలియకుండా, అది వేరు. కానీ నిద్రకి రెప్పపాటు ఎంత అవసరమో, ఈ దేవతలకి రెప్పపాటు లేదు, అందువల్ల వాళ్ళకి నిద్ర లేదు. ఈ పరాంకుశ నాయకి అమ్మయ్య
వీళ్ళకి నిద్ర లేదు కాబట్టి వీళ్ళతో నేను మొరపెట్టుకుంటే వీళ్ళు వింటారు. ఎందుకంటే అమ్మని చూసింది, నిద్రపోతుంది. ఇంతకాలం చెలికెత్త మాట్లాడింది చూసింది, ఆవిడ అంతకంటే నిద్రపోతుంది. మిగిలిన ఫ్రెండ్స్ అందరూ పడుకున్నారు. ఎవడైనా నా గోడు వినేవాడు ఉన్నాడా అంటే దేవతలు కనపడ్డారు. ఎలా కనపడ్డారు అంటే రెప్పపాటు లేని వారు కాబట్టి కనపడ్డారు. అంటే వాళ్ళకి నిద్ర ఉండదు కాబట్టి అమ్మయ్య ఎవడో ఒకడు పడ్డాడు రా అని చెప్పడం మొదలు పెట్టింది అనమాట. మనకి సరదాగా జోక్స్ చెప్తుంటారు చూడండి, కథ వినిపిస్తాను అంటే పారిపోతూ ఉంటారు అందరూ కూడా. బాబోయ్ ఈ కథ వినేటప్పటికి ఏమైపోతామో అని మనకి సినిమాల్లో కూడా చమత్కారంగా చూపిస్తాడు. ఇంత మనిషి ఉన్నవాడు ఈవిడ కథ వినేటప్పటికీ అస్థిపంజరంలాగా ఎముకలు మాత్రమే కనపడుతూ ఉంటాయి చూడండి. వినడం చాలా కష్టం అండి, చెప్పడం తేలిక, వినడమే చాలా కష్టం. వక్త శ్రోతాచ దుర్లభ చెప్పేవాడు ఎవడైనా చెప్తాడు, వినడమే చాలా కష్టం. ఎందువల్లంటే ఏం చెప్తారో ఏమిటో దేహంలో ఉండేటువంటి సప్తధాతువులు కరిగిపోయేలా చెప్పేస్తారు. అందువల్ల వాడు శల్యావశిష్టుడు అవుతాడు అన్నమాట. అలాగే ఇక్కడ దేవతలు కనపడ్డారు పరాంకుశ నాయకికి. కాప్పారారివిడత్ రక్షకనాన అవనూదవాదిరుక్క. ఏమండో మళ్ళీ చెప్పడం కథ మొదలు పెట్టింది. రక్షకుడు అని పేరు పెట్టుకున్నాడండి. నన్ను తప్ప అందరినీ రక్షిస్తాట, మరి అందరిలో నేను లేనా ఏంటి? మొదలు మళ్ళీ ఇవ్వడవిల్ బాధకరానారా రక్షకరా ఓమో. అయితే బాధకులు రక్షకులు అవుతారా ఎక్కడైనా? వాళ్ళు బాధించడానికి వచ్చారు, వాళ్ళని రక్షించమంటే రక్షిస్తారా? చీకటి ఉంది, నువ్వు రక్షించు అంటే చీకటి బాధ పెట్టడానికే వచ్చింది, విరహ బాధను పెంచడానికే వచ్చిందనమాట. రక్షకనా నవన్ వరవు తాష్టాలం ఈ బుద్ధి పిరవాదిరుక్కక్కడ వళ్ళి పోదు. ఇంతవరకు ఈవిడికి ఆ పరాంకుశ నాయకికి పెరుమాళ్ళే రక్షకులు, ఇంకెవరిని మనం రక్షణగా భావించకూడదు. నిశ్చయ జ్ఞానం, సందేహం లేదు, ఆయనే రక్షకుడు అని ఉందండి ఇంతవరకు. ఇప్పుడు ఈ పాసురం దగ్గరికి వచ్చేటప్పటికి కాపారార్, నన్ను ఎవరు రక్షిస్తారు? అదేంటమ్మా ఇప్పటిదాకా స్వామే రక్షకుడు అన్నావు కదా? అన్నాను, కానీ ఆయన వచ్చి నన్ను రక్షించలేదు. ఎన్న ఇవ్వార్తై సొల్లంబడి కాణం పిరందదశా విశేషం. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? నేనున్న స్థితి అలాంటిది. ఏమిటా స్థితి? వ్యసనము దూరముగా ఉండుట, విరహములో ఉండుట అనేటువంటిది దశ అన్నమాట. శరైస్తు సంకులాంకృత్వ లంకాం పరబలార్దన మాన్నయజ్జతి కాకుస్త తత్తస్య సదృశం భవేత్. பிராட்டியை பெருமாள் பாடேர என்னை எழுந்தருளாமையாதோ என்ன రాక్షస సంకులయ్యానై రామసర సంకులయ్యాకి కాన్నాం పోవదు. ఈయన అన్నాడు కదండి హనుమ సీతమ్మని చూసినప్పుడు, అమ్మా నీకెందుకమ్మా, నా బలం నీకు నా విశ్వరూపం చూపించాను కదా, నా వీప్ మీ ఎక్కి కూర్చో, నిన్ను హాయిగా అటు తీసుకుపోతాను అన్నాడు. అంటే హనుమని కపిత్వం దృశ్యసే, నీ కోతితనాన్ని చూపిస్తున్నావా అని వాడతారండి వాల్మీకి అక్కడ. ఏమిటి కోతితనం? ఓ రాక్షసుడు ఇటు తీసుకొచ్చాడు, ఓ కోతి అటు తీసుకుపోయాడు, ఇదా నా చరిత్ర? సరైస్తు సంకులాంకృత్వ, రామచంద్ర స్వామి విల్లు తేవాలి, బాణాలు తేవాలి, బాణ ప్రయోగం చేయాలి, ఈ పరపురార్ధన, ఈ శత్రువుల యొక్క లంకా నగరాలను బాణాలతోటి నింపాలి, నన్ను తీసుకెళ్ళాలి. మా నయ్యేది ఎది నన్ను తీసుకు వెళితే, ఏమండి వెళితే అంటే సందేహమా? తత్తస్య సదృశం భవేత్, సందేహం కాదు, నిరూపించుకోవడం. అది రాముడి యొక్క పరాక్రమానికి గొప్ప అనేటువంటిది. పెరుమాళ్ పాడేరా ఈయన ఎలుందరుళమయ్యాదో ఎన్న రాక్షస సంకులయ్యాన ఇత్తై. ఈ లంకా నగరం అంతా రాక్షసులతో నిండి ఉంది. ఇలాంటి లంకా నగరాన్ని రామసర సంకులయ్యాకి కాన్నాం పోవదు, రామ బాణాలతో నింపే నేను వెళ్ళాలి. వేత్తువని సరుముగత్తిలే విజెత్తు పోగవో. అంతేగాని వాడు తీసుకొచ్చాడు వీడు తీసుకెళ్ళాడు ఇలాగా అవమానాలు పాలు చేయడానికి కాదు.
പരപുരാർദ്ധന അവരോടെ വിരോധിത്ത് ഇതുക്കു മുൻപు జీవిత్తు పోన్బదు వరపడై వీడుండో. ఆయన యొక్క శత్రువులు అంటే పరపురార్ధన అంటే తనని భార్యను అపహరించినటువంటి శత్రువులని నశింపచేయడంలో తన యొక్క బలపరాక్రమాలని చూపించగలిగిన రాముడు. వీరుడంటే ఆయన. తన భార్యను ఒకళ్ళు తీసుకెళ్లారంటే తాను రావాలి, తాను విడిపించుకోవాలి. మా అన్నయ్యది నన్ను గనక తీసుకు వెడితే, ఇక్కడ చాలా అందమైనటువంటి ఒక మాటని చెప్పారండి. ఈ మాన్నయ్యదికి నయామి పరమాంగతిం ఎంగిరా. వరాహ చరమ శ్లోకం అని మనకి శ్రీపతి స్థుతిమాలలో మీరు చదువుకుంటూ ఉంటారు కదా. రోజు మనకు ఒక ధైర్యం ఇచ్చిందండి వరాహ అవతారం. ఏమని? స్థితే మనసి సుస్వస్తే శరీరే సతియో నరః ధాతు స్థామ్యే స్థితే స్మర్త విశ్వరూపంచమాం మజా తతస్సమ్రీమాణంతు కాష్ఠ పాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతిం. బాగుంది, చక్కగా చాలా మంది కూడా చదువుతున్నారు. బాగుందమ్మా. అది ఏంటంటే ఇది రోజు చదువుకుంటూ ఉంటారనమాట, పారాయణ చేసుకుంటూ ఉంటారనమాట. అంటే ఏంటి? మీ ఒంట్లో ఇది మంచి ధైర్యం చెప్పే చరమ శ్లోకం అండి. మీ ఒంట్లో శరీరంలో శక్తి ఉన్నంత కాలం, మీ నాలికకి అనగలిగిన శబ్దం ఉన్నంత కాలం, స్థితే మనసి సుస్వస్తే మంచి ఆరోగ్యం ఉన్నంత కాలం, ఈ శరీరానికి శక్తి ఉన్నంత కాలం మీరు నన్ను ధ్యానం చేయండి. చివరి కాలం ఎలా ఉంటుందో మనకు తెలియదు. అప్పుడు కాష్టపాషాణ సన్నిభం, బిగుసుకుపోయి పడి ఉంటారు మంచాల్లో. అందామంటే నాలిక పని చెయ్యదు, విందామంటే చెవి పని చెయ్యదు, చూద్దామంటే కన్ను పని చెయ్యదు, దండం పెడదామంటే చేతులు ఎత్తలేము, పెట్టలేము. అలాంటి సమయంలో కూడా అహం స్మరామి మద్భక్తం. ఎంత ధైర్యం అండి! నేను నా భక్తుణ్ణి తలుచుకుంటాను. మీకు ఓపిక ఉన్నంతకాలం మీరు తలుచుకున్నారు కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని తలుచుకుంటాను. నయామి పరమాంగతిం, మోక్షానికి తీసుకు వెడతాను. ఎంత ధైర్యంగా ఉంటుందో ఈ చర్మ శ్లోకాన్ని చదువుకుంటే. మన దేహం మన అధీనంలో ఉన్నప్పుడు మనం పరమాత్మని పూజిస్తే, మనకి మన సహకారం లేనప్పుడు పరమాత్మ కటాక్షిస్తాడు. అది ఆయన వరాహ అవతారంలో చెప్పినటువంటి చరమ శ్లోకము అనేటువంటి దాన్ని ఇవాళ ఇక్కడ నయామి పరమాంగతిం దగ్గర అవరి రెండు వార్తై సొల్లువరో. కాబట్టి దాన్ని గుర్తు పెట్టుకోండి అనేటువంటి దాన్ని చెప్తున్నారు. దేవేశం కోలనాథం నతైత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణ యుగ్మేన చ నిగమ శిరో యోగి భట్టారకౌ చ గోవిందం కూరనాదేన చ సహ కురు కేశేందు సింధుం యతీంద్రం మాలాదులు జామునార్యో మమ హృది నిదదే రామ పద్మాక్షనాదం తిరరుణ్మాల్ సేన ముదలి సడగోపన్నాదమన్ சீரையக்கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமானாதரர் கொள்கைப்பிரார் கூரே சர்வட்டர் வேதாந்தமனே இரு கண்ணர் கம்முடைய நம்பிள்ளை இவர் ஈழலித்தற்கே எந்த மாதவர் பத்மநாபர் இவர் அருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளம் திருமலையாழ்வார் பதங்கள் முன் என்னுள் சேர்ந்தனவே. நமஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசனே ராமானுஜாதிதாசஸ்ய సుతాయ గుణసాన్నే నమ శ్రీ శైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యసాన్నే శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణాన్నవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం వాడి తిరువాய்மொழி பிள்ளை மாதவ வாழ்வாழம் மனவாழ மாமணி வன்வாதி அவள்மாற திருவாய்மொழி பிள்ளை மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் சேர் శ్రీరంగ సింహగిరిదేశపాదసేవా ప్రాప్తా కిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయమాశ్రిత భాగదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటారితనోభవ వేదాంతాచార్య సత్శిష్టం వళేవల్లి మహం భజే శ్రీమద్ వెంకటరంగాల శిష్టం
సత్శిష్యసేవతిం శ్రీ లక్ష్మణార్య వివదం సంతరయే దేవి దీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.